హాయ్ అండి, వెల్కమ్ టు సిరి హోమ్. ఈరోజు ఒక మంచి స్నాక్ రెసిపీ అండి, బ్రెడ్ కట్లెట్. చాలా టేస్టీగా ఉంటుంది. అలా చేయడం కూడా చాలా ఈజీ అండి. 10 మినిట్స్లో రెడీ అయిపోతుంది. పిల్లలు చాలా బాగా ఇష్టంగా తింటారండి. స్కూల్ నుంచి రాగానే వేడివేడిగా చేసి పెట్టారంటే వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఓకే అండి, ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము. ముందుగా నేను ఇక్కడ 4 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నానండి. నేను తీసుకున్న బ్రెడ్ మిల్క్ బ్రెడ్ అండి. మీరు వీట్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు. బ్రెడ్ని పీసెస్ లాగా చేసుకొని ఇలా మిక్సీలో వేసేసుకొని మిక్సీ పట్టేసుకొని ఇలా బ్రెడ్ క్రమ్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి. బ్రెడ్ క్రమ్స్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నేను 250 గ్రామ్స్ పొటాటోస్ తీసుకున్నానండి. కుక్కర్లో వేసి ఒక 5 విజిల్స్ పెట్టుకొని పీల్ చేసి ఇలా తురిమేసుకోవాలండి. లేకపోతే స్మాష్ చేసుకోండి, ఎలా అయినా చేసుకోవచ్చు. ఇలా మొత్తం స్మాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ క్రమ్స్లో హాఫ్ వచ్చి ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని స్ప్రెడ్ చేసుకోండి. ఇది మనకి కోటింగ్కి యూజ్ అవుతుందండి. ఇలా చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మన పొటాటోస్లోకి మిగిలిన బ్రెడ్ క్రమ్స్ పౌడర్ని వేసేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ని వేసుకోండి. కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి. 1 స్పూన్ సాల్టు, హాఫ్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ గరం మసాలా, హాఫ్ స్పూన్ కారం, ఒక చిన్న నిమ్మ చెక్కని పిండేసుకోండి. పిండుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకొని ఒక 10 మినిట్స్ అలా పక్కన పెట్టుకోండి. అప్పుడు పిండి కొంచెం టైట్ అయ్యి మనకి చేతులకు అంటుకోకుండా నీట్గా వస్తుంది. చూడండి, ఇలా మెత్తగా బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని 1 స్పూన్ మైదా వేసుకోండి. దీనిలోకి ఒక 5 to 6 స్పూన్స్ వాటర్ వేసుకొని మిల్క్ లాగా కలిపేసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇలా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం కట్లెట్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. మనకి చేతులకు అంటుకుంటుంటే కొంచెం ఆయిల్ రాసుకొని ఇలా కట్లెట్స్ లాగా ప్రిపేర్ చేసుకొని మైదా వాటర్లో డిప్ చేసుకొని అలాగే బ్రెడ్ క్రమ్స్లో కూడా డిప్ చేసి ప్లేట్లోకి పెట్టుకోండి. అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకొని ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. ఇవి మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకి తినాలనిపించినప్పుడు తీసుకొని డీప్ ఫ్రై చేసుకొని తినొచ్చు, లేకపోతే అప్పటికప్పుడైనా చేసుకోవచ్చండి. చూడండి, అన్నీ ఇలా ప్రిపేర్ చేసేసుకోండి. ఇప్పుడు మనం డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. హెల్తీగా తినాలనుకుంటే షాలో ఫ్రై అయినా చేసుకోవచ్చండి. ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. చూడండి, ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకి పైన బాగా ఫ్రై అవుతుంది, అలాగే లోపల కూడా ఉడుకుతుంది. ఇదంతా మీడియం హీట్లోనే చేసుకోండి, అప్పుడే బాగా ఫ్రై అవుతాయండి. చూడండి, బాగా ఫ్రై అయిన తర్వాత అన్నీ ఇలా ప్లేట్లోకి తీసేసుకొని సాస్తో కానీ మైనస్తో కానీ సర్వ్ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీ, అలాగే టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. పిల్లలకి చాలా ఇష్టపడతారు. ఓకే అండి, మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఒకవేళ నచ్చితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.